హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చెల్లగల్ల యూట్యూబ్ ఛానల్. ఈ జనరేషన్ పేరెంట్స్ చాలా వరకు వాళ్ళ బేబీ ప్రతి మైల్ స్టోన్ని ఒక మెమరీ లాగా క్యాప్చర్ చేసుకుంటున్నారు. నేను కూడా ఈ జనరేషన్ పేరెంట్నే కాబట్టి మా కైవల్య ప్రతి మైల్ స్టోన్ని ఒక మెమరీ లాగా, ఒక చిన్న ఈవెంట్ లాగా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ చేసిన ఈవెంట్ బోర్ల పడితే బొబ్బట్లు, నెక్స్ట్ పాకితే పరమాన్నం, థర్డ్ కూర్చుంటే కుడుములు, అండ్ ఫోర్త్ వచ్చేసి గడప దాటితే గారెలు. ఈ 4 ఈవెంట్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనమాట. ఇది లాస్ట్ ఈవెంట్, అడుగులకి అరసలు. బేసిక్గా ఈ ఈవెంట్ 6 months బ్యాక్ అక్టోబర్ 2024లో చేశాము. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అప్పుడెప్పుడో 6 months ఎగో చేసిన ఈవెంట్ని ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదనే కదా మీ క్వశ్చన్. అక్కడికే వస్తున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. యాక్చువల్లీ రీసెంట్గా కైవల్య వీడియోస్ అన్నీ నేను అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఈ ఈవెంట్స్ అన్నిటికీ నేను సపరేట్ ప్లేలిస్ట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఆ ప్లేలిస్ట్లో చూస్తే ముందు చెప్పిన 4 ఈవెంట్స్ ఉన్నాయి, బట్ ఈ అడుగుల ఖర్చులో ఈవెంట్ మిస్ అయిపోయింది. దెన్ ఐ రియలైజ్డ్ అసలు నేను ఈ వీడియోనే అప్లోడ్ చేయలేదని తెలిసిన తర్వాత ఆగుతానా, వెంటనే గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిపోయి ఈ ఈవెంట్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసి ఎడిట్ చేయడం స్టార్ట్ చేసేసాను. 1 by 1 అప్లోడ్ కూడా చేస్తున్నాను అనుకోండి. లాస్ట్ వీడియోలో మా చిట్టి తల్లి బుడిబుడి అడుగులు వేయడం ఎలా నేర్చుకుందో పెట్టాను. ఈరోజు వీడియోలో ఈవెంట్కి రిలేటెడ్ డెకరేషన్ ఎలా చేశామో అండ్ అలానే కొన్ని పిక్స్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మా కైవల్య అరసల మీద ఎలా నడిచిందో, అందుకు మేమెంత కష్టపడ్డామో కూడా చూపిస్తానమాట. డెకరేషన్, ఈవెంట్, అరిసెలు, ఫొటోస్, ఇలా అన్ని మాటలు చెప్పి ఆకులు కోసుకుంటున్న వీడియో చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి డెకరేషన్ కోసమే అండి. అరిసెలు డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేస్తే ఆయిల్ మార్క్స్ పడతాయి కదా, అందుకే ఇలా ఆకు మీద అరిసెలు పెడదామని ప్లాన్ చేసామన్నమాట. నేను మా అక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆకులే కదా ఎక్కడైనా దొరుకుతాయని చెప్పి అనుకున్నాము. బట్ అనుకున్నంత ఈజీగా అయితే ఏం దొరకలేదండో. కొంచెం బాగానే తిరిగాము. ఫైనల్గా మాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరికింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకు కావాలి అనుకున్న దానికంటే ఇంకా బెటర్ ప్రోడక్టే దొరికిందని చెప్పాలి. ఏ మాటకు ఆ మాట కానీ పల్లెటూరు కాబట్టి 10 నిమిషాలు కాకపోతే 15 నిమిషాల కన్నా కానీ మాకు కావాలి అనుకున్న ప్రోడక్ట్ దొరికింది. అదే సిటీ అయితే ఇంపాసిబుల్. అసలు ఇంత సైజులో ఆకులు దొరకాలని చెట్లే సరిగ్గా కనిపించావు, ఇంకా ఆకులు ఎక్కడుంటాయి చెప్పండి. ఫైనల్గా డెకరేషన్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ దొరికేసాయి. ఇంకా మాటలు కట్టి పెట్టేసి డెకరేషన్ స్టార్ట్ చేసేయడమే. మీరు ప్లెజెంట్ మ్యూజిక్తో డెకరేషన్, ఆ తర్వాత ఈవెంట్ ఫొటోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం అండో, డెకరేషన్ ఏంటి ఇలా చేశారు అలా చేశారని అనుకోకండి, మాకు వచ్చినట్టు మేము చేసాము. బయట కూర్చొని అరుగు మీద కబుర్లు చెప్పడం కాదు. దెబ్బల్లో చూస్తున్నారు మరి ఆకుల కోసం. గుమ్మడి ఆకులు తీసుకొద్దాం అనుకున్నారండి. అవును, ఇంత ఆకు తీసుకొచ్చి పడుకో పెడదాం అనుకున్నాము. అవి అంత ఆకులేం లేవు, దీనంతా ఉన్నాయి అవి కూడా. ఆకులు కావాలి కొంచెం బయటకు వెళ్ళి చూసి తీసుకొని రా అంటే ఆ పని చేయకుండా మేము వెళ్ళి కష్టపడి ఎత్తుక్కొని వస్తే అరుగు మీద కూర్చొని కమెంట్లు చేస్తున్నాడు మా ఆయన. కమెంట్లు చేసినా కానీ నన్ను ఇలా వదిలేస్తే ఏదో ఒకసారి చెప్తూనే వీడియో మొత్తం కానిచ్చేసేటట్టున్నాను. ఇంకా నా నోటికి తాళం వేసేస్తున్నాను. డెకరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక నిమిషం ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. మా చిట్టి తల్లివి ప్రీవియస్గా 4 milestones చేశాను చెప్పాను కదా. ఎవరైనా ఆ వీడియోస్ చూడటం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ మీద కూడా ఒక క్లిక్ వేసేసేయండి. అండ్ ఇంకో విషయం అండి, డెకరేషన్ బాగోపోతే ఏమీ అనుకోకండి. ఏదో మాకు తోచినట్టు మాకు వచ్చినట్టు మేము చేసాము. అసలు ఈ ఈవెంట్లో అన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా అండి, కైవల్య ప్రీవియస్ milestonesలో ఓన్లీ అమ్మ, నాన్న, నేను, కైవల్య ఇలానే ఉన్నాం మేము 4 వరకే. బట్ ఈ milestoneలో అటు అమ్మ, నాన్న, మా చెల్లి, ఇటు అత్తయ్య, మామయ్య, అక్క, బావగారు, నేను, రమేష్, పిల్లలు అందరం ఉన్నాం అనమాట. బోత్ ఫ్యామిలీస్లో అందరం ఉండి చేసిన మైల్స్టోన్ కాబట్టి చాలా చాలా స్పెషల్ నాకు ఇది.
అసలు మీరు అడుగులేదా మరి అదే కదా కాన్సెప్ట్. తింటాం. తిన్నావు దేవాన్స్? అందరు తినాలంటే